ములుగు జిల్లా తాడ్వాయి మేడారం అడవుల్లో ఆగస్టు 31న వందల ఎకరాల విస్తీర్ణంలో వృక్షాలు నేలకొరిగాయి. ఎన్నో ఏళ్లనాటి చెట్లు కూకటి వేళ్లతో నేలకూలాయి. కేవలం 2 గంటల వ్యవధిలో 500 ఎకరాల్లో 50,000కు పైగా వృక్షాలు నేలకొరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కూలిన చెట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇంతటి విపత్తులోనూ వన్యప్రాణులకు వాటిల్లిన నష్టం ఆనవాళ్లు కనిపించటం లేదు. ఒక్క జంతువు లేదా పక్షి గాయపడినట్లు కానీ చనిపోయినట్లు కానీ వెలుగు చూడలేదు. ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలోని ఈ ప్రాంతంలో జింకలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి దున్నలు, నీలుకాయలు, కొండ గొర్రెలు, అడవి పందులు, కోతులు, ఉడతలు, వివిధ రకాల పక్షులు, ఇతర జీవరాశులు ఉంటాయి. వేటికి హాని కలిగినట్లుగా ఇప్పటివరకు గుర్తించలేదని అటవీ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణులకు ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టే గుణం ఉంటుందని భూపాలపల్లి విశ్రాంతి డిఎఫ్ఓ పురుషోత్తం తెలిపారు. వాసన, శబ్దాలను త్వరగా గుర్తిస్తాయని, భూ ప్రకంపనలను ముందే పసిగడతాయని, ఆ రోజు కూడా ముందే కనిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఉంటాయని ఆయన అన్నారు. ప్రకృతి భీభత్సానికి నేల కొరిగిన వృక్షాలను ఈ నెల 5వ తేదీ నుంచి లెక్కిస్తున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పడిపోయిన, విరిగిపోయిన చెట్ల కొలతలు తీసుకుంటూ వాటికి నెంబర్లు వేస్తూ సర్వే చేస్తున్నారు. మరో 3-4 రోజుల్లో చెట్ల గణన పూర్తవుతుంది.